హాయ్ అరవింద్ తోట, హాయ్ ఆషిక్ పవర్, హాయ్ సత్బాబు మిగిడి గారు, హాయ్ చైతన్య చెయ్యి. నేను బాగున్నా ఆషిక్, నువ్వు ఎలా ఉన్నావు? హాయ్ వెంకటనాయుడు జనసేన, నేను బాగున్నా సత్యబాబు గారు. హాయ్ గిరి, హాయ్ నాని బాబు, హాయ్ విజయాడప, హాయ్ వెంసాయి కృష్ణ, హవ్ యూ? ఇప్పుడు నా వీడియోలో ఉంటారన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? నా వీడియోలోకి వచ్చి వాంట్స్ టు బి ఇన్ యువర్ వీడియో అంటే మీరు మాడతారేంది? ఇప్పుడు నా వీడియోలోకి వచ్చి ఏం చేస్తారన్న ఎవరో చాలామంది వాంట్స్ టు బి ఇన్ యువర్ వీడియో అంటే ఏం చేస్తారు నా వీడియోలోకి వచ్చి? హాయ్ శివకుమార్ రాయల్, హాయ్ 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 చిరంజీవి కాంరెడ్డి, హాయ్ సత్యనాయుడు, హలో శ్రీనివాస్ గారు, అఖిల్ రెడ్డి వస్తా రెడ్డి, ఖచ్చితంగా రావాలి వైజాగ్. నేను వచ్చే నెల గృహప్రవేశం ఉంటుంది, వస్తాను. రాజ్ యాదవ్ హాయ్ 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 నీలేష్, బాగున్నావా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హాయ్ నాని, అంకుల మురళి హాయ్ హాయ్. ఇప్పుడు వాంట్స్ టు బీ ఇన్ మై వీడియో అంటున్న వాళ్ళందరూ దేనికి ఏం చేస్తారన్న వీడియోలోకి వచ్చి అంటున్నా అన్న? చెప్తాను సురేష్ గారు, ఇద్దాం లేట్ ఏముందండి, లేట్ ఉన్నా లేటెస్ట్గా ఇద్దాం అంటే ఛాన్స్ ఇవ్వాలి ఎప్పుడు కూడా మనం. అంటే రామాయణం నేర్పిన నీతి అదే కదా మనకి. రాముడు వెళ్ళి గబాలని చెప్పి ఆ విల్లు ఇరిసేయలేక చాలామంది పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. లాస్ట్లో ఎవరి వల్ల చేత కదా అన్నప్పుడు వాడికి అవుకే మనం వెళ్ళి మన వల్ల ఏదవుతుందో చూపించాలి, ఇవ్వాలి, స్కోప్ ఇవ్వాలి కదా. మరి ఎవరికాడు పెర్ఫార్మర్ కింద ఫీల్ అవుతున్నప్పుడు అరే మీరు కాదురని మనం చెప్తాను నమ్మనప్పుడు మనం ఇవ్వాలి, స్కోప్ ఇవ్వాలి. అందుకే కొంచెం లేట్గా పెట్టినాం లైవ్. ఇంకా ఏం చేయాలి? ఏదో ప్రతిపక్షాలు కొంచెం గట్టిగా బలంగా ఏంది ఎవడాడు ఇప్పాలాడు బొందాడు బతికెట్టాడు. ఏ రోజన్నా ఏదైనా డిబేట్లోకి వచ్చి కూర్చునే మొగతనం ఉన్నదా? అడిగాడు అడిగినా కూడా ఆడి గురించి ఏం మాడతాం మనం? మన స్థాయి కదా, మన రేంజ్ కదా. ఆడి గురించి ఏం మాడతాం కానీ అది ఎక్కడి నుంచి మొదలెడదాం? మన సోదరుడు కత్తి మహేష్ దగ్గర నుంచి మొదలెడదాం. ఏనన్నా ట్వీట్లే చేస్తుంటారు, మన కుర్రలనే పట్టించుకోద్దురా అంటే లేదు, మనోడే మరీ బాగా ఉద్రేకభరితంగా మరి ఏది కట్టిలాగేద్దాం లేట్ వస్తున్నట్టుంది. మనోడే మరి శృతి మించి రాగానే పడ్డట్టు మన కత్తన్నా ఏదో చెప్తా ఉన్నారంట, నాకు కూడా తెలియదు ఏమది. అదే కత్తి మహేష్ గారు ట్వీట్లు పెట్టినారంట. ఏంది చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని మూసేసి జనాలను అన్యాయం చేశారు, కులాన్ని మోసం చేశారు, ఏదో పెద్ద పెద్ద మాటలేదు. ఆయన తెలిసినటువంటి ఆ పరిపక్వత జ్ఞానంలో, ఆయన తెలిసినటువంటి నాలెడ్జ్లో, ఆయన ఏదో బాగా తెలిసినటువంటి ఆలోచనలో ఏదో ఆయన పెట్టి ఉంటాడు. ఆయన కత్తి మహేష్ గారి విషయంలో ఓ పని చేద్దాం, కత్తి మహేష్నే మనం లైవ్లో తీసుకుని మాడితే అయిపోద్దిగా. ఎలాగే మీడియా ఛానల్లో మొన్న వాళ్ళ తాలూకా మీడియా వాళ్ళు ఎవరన్నా అమ్మలక్కలు మనం మాట్లాడినామని చెప్పి కొంచెం ఏదో హట్ అయినట్టున్నారు. కత్తి మహేష్ విషయంలో ఆయన ఒంటరిగా కూర్చోబడుతున్నారు డిబేట్లు తప్ప, మనల్ని పిలుస్తలేదు. కాబట్టి నేను కత్తి మహేష్ సెలకి ఫోన్ చేస్తాను. ఇప్పుడు కత్తి మహేష్ని మన లైవ్ వీడియోలోకి రమ్మంట. కత్తి మహేష్ నీ లైవ్ వీడియోలోకి రమ్మని చెప్పి లైవ్ వీడియోలోనే మాట్లాడదాం కత్తి మహేష్తో. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మిగతా మాడదు. ఫస్ట్ కత్తి మహేష్ని ఇప్పుడు లైవ్లోకి వచ్చామని చెప్తాను నేను. లైవ్లోకి వచ్చేమన్న తర్వాత లైవ్లో కూర్చొని మాడదాం మనం, లైవ్లో కత్తి మహేష్తో. ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే రోజా గారి గురించి కాసేపు మాడుకుందాం మనం. రోజా గారు మాడతామా? పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీని మోసం చేశారని, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని, ప్రజారాజ్యం పార్టీ మోసం చేసిన వాళ్ళందరూ టీడీపీలో ఉన్నారని. ఇప్పుడు మీరు కమెంట్లు పెడితే నేను డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాను. మీ కమెంట్లు చూడాలో నేను చెప్పాలో కదా కన్ఫ్యూజింగ్గా ఉంటుండదు నాకు. మీరు కమెంట్లు ఆపేస్తే నేను చెప్తాను. సో రోజా గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోసం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు, మోసం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి అంశం కంటే కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఖచ్చితంగా మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో కౌంటర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి, ఎన్టీ ఓడు మైక్ ఇచ్చాడు కదా అని చెప్పి మైక్ని చూడగానే పోనకు వచ్చినట్టు మాడకూడదు. ఎందుకంటే
తమ పార్టీని తాము డిఫెండ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో మనం మాట్లాడుతుంది ప్రజలు ఆమోదిస్తున్నారా లేరా అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యమవుతుంది. కారణం ఏంటి? ప్రజారాజ్యం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనం అయిపోయారు? ప్రజారాజ్యం విషయంలో ఆయన అనుకున్నది ఒకటి, పార్టీలే విధానం ఒకటి అయినప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా ఆ విధానాలు సరిచేసుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడు, దాంతో ఏకీవించలేక అక్కడ ఎమడలేక ఆయన పక్కే జరిగారు. అంతేగాని గౌరవనీయులైనటువంటి శాసనసభ్యురాలు రోజా గారు లాగా ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్ మీద గెలవడం చేతకాక టిక్కెట్ ఇచ్చిన పార్టీ అయినా ఓడించేస్తుందని 2 సార్లు టిక్కెట్ ఇచ్చిన పార్టీ మీద పెంటేసి దుమ్మేసి బయటకు వచ్చి ఇంకో చోట బీఫామ్ తీసుకుని దిక్కుమాల 1100 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో బయటకు వచ్చింది. మీరు ఏ రకంగా అయితే టీడీపీ పార్టీ నుంచి 2 సార్లు బీఫామ్ మీద తమర పేరు రాయించుకుని తమరు అక్కడ గెలవలేక ఆ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని నమ్మక విశ్వాసంగా మీరు అక్కడ విశ్వాసపాత్రుల కింద ఉండక అక్కడ జనంతో అనిపించుకున్న తర్వాత ఆ పార్టీల మీద హోల్సేల్గా దుమ్మేసేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి యూ రెడ్డి యూ రెడ్డి అని చెప్పి ఆ పార్టీలో చేరి అక్కడ దిక్కుమాలను ముక్కుతా మూలుగుతా 1100 ఓట్లతో గెలిచినటువంటి రోజా గారు తమరు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలోంచి బయటికి ఎందుకు వెళ్ళిపోయారో, ప్రజారాజ్యంలోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మానసిక స్థితి ఏ రకంగా ఉందో, ఆయన ఏ రకమైనటువంటి బాధలు పడ్డారో మీరేదో ఆయన ఫామ్ హౌస్ గేట్ బయట పల్లి బఠానీ శనగ బఠానీ అని అమ్ముకున్నట్టు, మీరు అక్కడ ఏదో అమ్ముకుంటా అక్కడికి వచ్చేటువంటి ప్రజారాజ్యం కార్యకర్తలని కూడా చూసినట్టు, ఏదో పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నట్టు మీరు ఎందుకలా ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. అందుకని ప్రజారాజ్యం పార్టీలు అందరూ కూడా సుస్పష్టంగా చెప్పారు రాజమండ్రిలో. ఆయన ఒక గొప్ప ఆశయాన్ని గమనించకుండా ఒక సినీ స్టార్ చరిష్మా లాగా కేవలం సినిమా స్టార్ క్యాంపెయిన్కి మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలనేటువంటి రీతిలో అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి దగ్గరగా ఉన్నటువంటి శ్రీ అల్లు అరవింద్ గారు చేసినటువంటి విధానాలకి పవన్ కళ్యాణ్ గారు అది ఇమ్మడలేక, అది భరించలేక, అది బేర్ చేయలేక నేను అనుకున్న విధంగా వెళ్తలేదు కాబట్టి నేను తప్పుకున్నారు. అందుకు ఆడవాళ్ళని గౌరవించరా అంటే రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి అంశాలు ఎన్నిటి మీద వైసీపీ స్పందించిందో లిస్ట్ అవుట్ తీసుకుందామా, ఎన్నిటి మీద ఎంత కంటిన్యూటీ కనబరిచిందో లిస్ట్ అవుట్ తీసుకుందామా, ఇందులో గొడవ పడ్డమో మనం బూతులు మాడుకోవడమో తప్పుడు వ్యాఖ్యానాలు చేసుకోవడమో దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల పావలా మీద 10 పైసలు ఉపయోగం ఉండదు. ఇందాక వైసీపీ బ్రోకర్ నా కొడుకో పోస్ట్ పెట్టాడంట, పెస్తలు పెట్టి నేను ఎవరినో బెదిరించా, మా సోదరుడు రమేష్ బాబు ఎవరు 200 కోట్లు స్కామ్ చేశాడని. ఒరే మీ పార్టీలో ఉన్న నాయకుల బతుకులు చరిత్రలో సెక్షన్లో సాయంత్రం పోస్ట్ పెడతా. ఒరే రవీంద్రప్పల నీ బట్టబొర్ర బతికి ఎప్పుడు లైవ్లోకి వచ్చి కూర్చుని ఒక డిబేట్లో పొరపాటున సబ్జెక్టులుగా మాట్లాడలేని ఒక మాడా నా కొడుకు నువ్వు, ఒక తేడా నా కొడుకు నువ్వు. నీ గురించి ఎందుకు మాటలు చెప్పినా అర్థం కొడుతున్నాను నేను. నీ బతుకు నీ పార్టీలో పదవి డిక్లేర్ చేసి మళ్ళీ అనిపించుకుని ఇప్పుడు దాకా తెచ్చుకోలేకపోయినా కొడక నువ్వు. ప్రెస్ నోట్ తెచ్చుకున్నా మళ్ళీ లైవ్ డిబేట్లో కూర్చునేటువంటి కెపాసిటీలో నేనున్నా. నీ బతుకెంత, నీ ఆర్దేమంతరా ఆడింగినా కొడక. నువ్వు మా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడే స్థాయారనేది అంశాపూరితంగా ఇప్పుడు దాకా ఒక్క సబ్జెక్టు మీద కూడా సబ్జెక్టు నాలెడ్జ్తో డిబేట్కి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేని కానీ కార్యకర్తగా నేనైతే ఇప్పుడు దాకా చూడలా. మీరెందుకురా మీ బతుకులకే ఎప్పుడు అవతలని ప్రోవోక్ చేసేటువంటి విమర్శలు తప్ప థాట్ ప్రోవోక్ చేసేటువంటి థాట్స్ ఎక్కడైనా వచ్చినాయిరా? మీ బతుకులు నీ జాడ్యం నువ్వని నీ బతుకు. నా మిత్రుడు ప్రవీణ్ రెడ్డి వాళ్ళతో కలిసినప్పుడు మీ పార్టీని నేనే అనవసరంగా కీలకనని చెప్పి మాటిచ్చినందుకు లాస్ట్ 6 మంత్స్ నుంచి కూర్చుంటే ఆడెవడో లోఫర్ జర్నలిస్ట్గా నన్ను రౌడీ చేయడం రాయడం కాకుండా మీ లుచ్చా పేపర్లో నా గురించి రాసినటువంటి ఆ లుచ్చా ఆర్టికల్ తీసుకుని అదేదో పెద్ద గొప్ప పోస్ట్ పెట్టుకున్నారా? ఆడింగి నా కొడక రా నీ ఛానల్లో కూర్చుందాం డిబేట్లో. నువ్వు ఒక అమ్మకి బాబుకి పుడితే రా నా కొడక ఏ సబ్జెక్ట్ ఆడుకుందాం. రోజా నీ వల్లే ఉన్న అవుతుందా? నీ వల్ల ఏదన్నా అవుతుందంటే ఏ అంశాల మీద మీ పార్టీ స్పందించింది? టీడీపీని కారణం చేయడం తప్ప ప్రజా ప్రయోజనమైనటువంటి యాత్రలు మీరు ఎన్ని చేసినారు? సబ్జెక్టులు మీరు ఎన్ని మాట్లాడినారు? సూచనప్రాయంగా ప్రతిపక్ష పాత్ర మీరు పోషించినటువంటి అంశాల మీద మీ సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడుకుందామా? కళ్యాణ్ దిలీప్ని డిబేట్కి పిలవద్దని ఆడింగినా కొడుకుల సాక్షి ఛానల్కి డిబేట్లు పిలిస్తే భయం వేసి వచ్చబడి నా కొడుకులారా సాక్షి ఛానల్ డిబేట్లకు ఆపించుకున్న నా కొడుకులు మీరు. ఈ రవీంద్రప్పాల గారు కానీ బ్యాచ్ కానీ దివ్య గారికి ఫోన్ చేసి కళ్యాణ్ దిలీప్ జగన్మోహన్ రెడ్డి నిత్యం విమర్శిస్తాడు, అతను సాక్షి ఛానల్ ఎందుకు కూర్చోబెట్టారని పై రివీల్ చేయించుకుని మీ ఛానల్ కాపుకుని అడిగిన కొడుకులు మీరు. పాయింట్ టు పాయింట్ మాట్లాడిన తేడా నా కొడుకులు మీరు. మీ బతుకులారో నాకు అర్థం కొడుతున్నా. అమ్మ రోజా 2019లో తమరు మాకంటే వయసులో పెద్దలు శాసనసభ్యులు తమరు 11 నుంచి కనీసం 2000 ఓట్ల మెజారిటీతో మీరు గెలవాలని నగర నియోజకవర్గంలో కనీసం 10,000 ఓట్ల మెజారిటీ అయినా మీకు వస్తే అప్పుడు మీరు స్టేట్ లెవెల్ లీడర్ కింద పెద్ద మాటలు సంబంధం లేని మాటలు వ్యాఖ్యానాలు చేసిన సేలబుల్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలని